హలో ఎవ్రీవన్. ఇప్పుడే మనకేంటంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్ఎస్‌సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఏదైతే ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ 2025 యొక్క ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో, అది మనకేంటంటే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో, ఈ ఫైనల్ రిజల్ట్ అంటే పూర్తిగా ఫైనలా? అంటే కాదు. ఇదొచ్చేసరికి ఫస్ట్ రౌండ్ అన్నమాట. అంటే ఇది మనం ఏం చేయాలి, ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే ఉంది. ఒకవేళ మీరు మీ యొక్క నేమ్ గనక లిస్ట్‌లో గనక ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? ఒక చిన్న ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం చెప్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటీస్ గనక మనం చూస్తే జస్ట్ ఇప్పుడే ఏంటంటే ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. సో, ఏదైతే టైర్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది రాసారో వాళ్ళ యొక్క రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పారు. సో, ఇక్కడ డిఫరెంట్ కేటగరీస్ యొక్క కట్ ఆఫ్స్, దీని తర్వాత పోస్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ టోటల్‌గా మనకేంటంటే సీకేటీ యొక్క కట్ ఆఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఓబీసీకి అయితే 11.5, యూఆర్‌కొచ్చేసరికి మనం ఇక్కడ చూడొచ్చు 13.5 అనేది సీకేటీ యొక్క కట్ ఆఫ్. దీని తర్వాత ఏదైతే టైపింగ్ టెస్ట్ అనేది ఉందో, ఆ టైపింగ్ టెస్ట్‌లో ఎర్రర్ పర్సెంటేజ్ ఫర్ ఎల్‌డీసీ, జేఎస్ఏ, జేపీఏ వీటికొచ్చేసరికి యూఆర్‌కి 7%, రిమైనింగ్ అందరి కేటగరీ వాళ్ళకి 10%. అదే మన డీఈఓకొస్తే అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి గనక వస్తే ఏదైతే ఈ ఎర్రర్ పర్సెంటేజ్ అనేది ఉందో అది కొంచెం తగ్గింది. అవునా? సో, తక్కువ ఎర్రర్ పర్సెంటేజ్ అనేది ఉండాలి. అండ్ దాంతో పాటు డీఈఓకొచ్చేసరికి హైయర్ టైపింగ్ స్పీడ్ అనేది రిక్వైర్మెంట్. క్లియరా? సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఇక్కడ టోటల్‌గా ఎన్ని పోస్ట్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని పోస్ట్స్ ఫిల్ చేశారంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 3522 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ ఫిల్ అయినది మటుకు 3515 మాత్రమే. సో, ఎందుకు ఇలా ఫిల్ అయ్యాయంటే వాళ్ళ రీజన్స్ అనేవి ఉంటాయి. సో, టోటల్‌గా 7 వేకెన్సీస్ అనేవి దీని ప్రకారంగా ఏంటంటే ఖాళీగున్నాయి. కానీ ఈ 7 వేకెన్సీస్ ఇదొక ఫస్ట్ రౌండే గాబట్టి, ఈ రౌండ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెంటేటివ్ అలొకేషన్ ఎఫ్ఆర్‌టీఏ ఇది. ఓకేనా? సో, దీని తర్వాత ఏవైతే సీట్స్ అనేవి మిగిలిపోతాయో అవేం చేస్తారంటే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్‌కొద్దాం. ఏవైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో. సో, డి54 దీని తర్వాత డి55, డి56 ఇవొచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క పోస్ట్ అన్నమాట. సో, డి గనక ఉంటే అది ఏంటి డేటా ఎంట్రీ ఆపరేటర్. సో, డి54 పోస్ట్ గనక తీసుకుంటే టోటల్‌గా 6 ఏమున్నాయి? వేకెన్సీస్ అనేవున్నాయి. సో, 6 వేకెన్సీస్. ఔట్ ఆఫ్ దట్ 5 మెంబర్స్ ఏంటంటే క్వాలిఫై అయ్యారు, అలొకేట్ అయ్యారు. అంటే ఏదైతే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది ఉందో, ఓకేనా? ఆ టైపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు కొంతమంది. ఎందుకంటే అక్కడ హైయర్ స్పీడ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. సో, టోటల్ మార్క్స్ వచ్చేసరికి వాళ్ళ యొక్క టైర్ 2లో 211 మార్కులు గనుక వాళ్ళు స్కోర్ చేస్తే వాళ్ళేంటంటే క్లియర్ చేసినట్టు ఇది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత డి54 ఇక్కడ చూడొచ్చు. వేకెన్సీస్ ఎందుకు మిగిలాయి అంటే ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క పోస్ట్‌లో వేకెన్సీస్ మిగిలిపోయాయి. సో, ఎస్టీకి సంబంధించిన 3 వేకెన్సీస్. సారీ, ఎస్సీకి సంబంధించిన 3 వేకెన్సీస్. ఎస్టీకి సంబంధించిన 1 వేకెన్సీ. నెక్స్ట్ ఇక్కడ గనక చూస్తే ఎక్స్ సర్వీస్ మెన్ 3, 4, 5, 6 ఇంకా ఒక వేకెన్సీస్ ఇక్కడ చూడండి. ఇంకా 2 వేకెన్సీస్ ఏంటంటే ఇక్కడ మిగిలిపోయాయి. అంటే అలాగా మనకేంటంటే వేకెంట్‌గా ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ ఇది ఫిల్ అయిపోయింది. ఇది ఫిల్ అయిపోయింది. 0 ఎక్కడైనా ఉందా? ఇక్కడ చూడండి. ఓబీసీ దగ్గర మనకేముంది 0 ఉంది. సో, ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ కాలేదు. అందుకు 7 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా చూడండి మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ దీని తర్వాత L01 నుంచి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి వచ్చేసరికి ఎల్‌డీసీ, జేఎస్ఏ, జేపీఏ వేకెన్సీస్. వాటి యొక్క కట్ ఆఫ్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, యూఆర్ వచ్చేసరికి 304. సో, L01కి. సో, ఇండివిడ్యువల్ కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టైర్ 1 యొక్క మార్క్స్ అండ్ సెక్షన్ 1 టైర్ 2లో మార్క్స్ అది కూడా మనకేంటంటే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది. నెక్స్ట్ దీని తర్వాత సో, ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇక్కడ మనకేంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎవరి యొక్క సెలక్షన్ అయితే అయిపోయిందో, అంటే ఎవరి యొక్క నేమ్స్ అయితే లిస్ట్‌లో అయితే ఉన్నాయో వాళ్ళిప్పుడు ఏం జేయాలి? వాళ్ళొచ్చేసరికి 20థ్ ఆగస్ట్ నుంచి 22nd ఆగస్ట్ వరకు మీరు మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఓకేనా? ఏం జేయాలి? మీరు కన్సర్న్డ్ రీజనల్ ఆఫీసర్స్‌కి మీరు వెళ్ళాలి. అక్కడికెళ్ళి మీరు ఏం జేయాలి? ఫిక్స్ ఆర్ ఫ్లోట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి ఫ్రమ్ 1st సెప్టెంబర్ టు 3rd సెప్టెంబర్. అంటే మీరు మీ యొక్క స్లాట్ బుకింగ్ అనేది ఎప్పుడు జేసుకోవాలి? 20th నుంచి 22nd ఆగస్ట్ వరకు మీరేంటంటే స్లాట్ అనేది బుక్ జేసుకోవాలి. 1st సెప్టెంబర్ నుంచి 3rd సెప్టెంబర్ వరకు ఏవైతే మీ యొక్క డెసిగ్నేటెడ్ వెన్యూస్ అనేవి ఉన్నాయో అక్కడికెళ్ళి మీరు స్లైడింగ్ ప్రాసెస్‌ని ఇనిషియేట్ చేయాలి. అక్కడ ఫిక్స్ ఆర్ ఫ్లోట్ అనేది మీరు ఏం చేయాలి? చూజ్ చేయాలి. ఓకేనా? సో, మీరు మీకేదైతే పోస్ట్ అనేది అలొకేట్ అయిందో దాన్ని మీరు ఫిక్స్ చేస్తున్నారా? లేదా వేరే పోస్ట్ కోసం ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారా?
అదేంటంటే ఈ డేట్స్‌లో ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మీరు ఏం చేసినట్టు, మీరు ఆ జాబ్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఏవైతే ఆన్సర్ కీస్ అనేవి ఉన్నాయో అవి తొందరలో అప్‌లోడ్ చేస్తామని చెప్పేసి సో, ఇక్కడ చూడొచ్చు. సో, అప్‌లోడ్ ఆన్ ద కమిషన్ ఇన్ డ్యూ కోర్స్. సో, తొందరలో అప్‌లోడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఓకేనా? సో, ఎవరెవరి నేమ్స్ అయితే సీహెచ్ఎస్ఎల్ రిజల్ట్స్‌లో అయితే వచ్చాయో వాళ్ళకందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఖచ్చితంగా మీరేం చేయాలి 20థ్ ఆగస్ట్ రోజు లేదా 21st ఆగస్ట్ రోజు మీ యొక్క స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని మీ ఐడెంటిటీ అనేది వెరిఫై అయితే చేయండి. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్. హావ్ ఎ లవ్లీ డే అహెడ్.